లివ్ ఇన్ రిలేషన్ వద్దన్నందుకు తల్లి తండ్రి చెల్లి హత్య, ప్రియుడితో కలిసి చంపేసిన కూతురు బెంగళూరులో ఘోరం. జోడిసిర్రా ఎంత దారుణం ఇది. లివింగ్ రిలేషన్లో వద్దు అన్నది అంటే మంచి పద్ధతి కాదమ్మా అది. ఆ లివింగ్ రిలేషన్లో ఉండొద్దు అని చెప్పి తల్లి తండ్రి చెప్తే సో ఈమె వాళ్ళతో కక్ష కట్టి ప్రియుడితో కలిసి సో తండ్రిని తల్లిని చెల్లిని కూడా చంపేసారు. సో ఒకసారి వార్త చూద్దాం. ఎంత దారుణంగా తయారయ్యారు. బామ్మమ్మ ఎంత దారుణం. తప్పు చేయొద్దు అంటే మా ఇష్టము చూడండి. లివిన్ వద్దన్నందుకు తల్లిదండ్రులు చెల్లి హత్య, ప్రియుడితో కలిసి చంపేసిన కూతురు బెంగళూరులో ఘోరం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఉండడాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో కన్న బిడ్డే వారిని కడతీర్చింది. తల్లిదండ్రులతో పాటు తోడబుట్టిన చెల్లిని కూడా అత్యంత కిరాతకంగా చంపేసింది. సో ఈమె లేడీ కిల్లర్ లెక్కనే ఉన్నది ఈమె. పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని సెగేహల్లి ప్రాంతానికి చెందిన సోమసుందర్ 55 సంవత్సరాలు ఆయనకు. మళ్ళా ఆయన భార్య ముత్తులక్ష్మి 48 సంవత్సరాలు. ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురేమో శ్వేత కొంతకాలంగా కెత్నేత్ అనే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటుంది. సో ఈమె శ్వేత ఈయన లవరిగా ఈయనతో రిలేషన్షిప్లో ఉంటుంది ఇక కెత్నేత్ అనే వ్యక్తితో. ఈ బంధాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించడం, తాను చేసిన 30 లక్షల అప్పుపై తరచూ ప్రశ్నించడంతో శ్వేత కుటుంబంలో గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మంగళవారం శ్వేత కెత్నేత్ కలిసి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ముత్తులక్ష్మి ఒక్కరే ఉన్నారు. డబ్బు తిరిగి చెల్లించే విషయంపై తల్లి కూతుల మధ్య వాగ్వాదం జరిగి ఆపై గొడవకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోపంలో శ్వేత ఇంట్లోని పెద్ద కత్తితో తల్లిపై దాడి చేసి చంపేసిందని తెలిపారు. అనంతరం ఇంట్లోని రక్త మార్గలు కడగడం పూర్తయ్యే సమయానికి తండ్రి సోమసుందరు చెల్లి సుప్రియ ఇంటికి చేరుకున్నారు. ముందుగా ఇంట్లోకి వచ్చిన సుప్రియను శ్వేత గట్టిగా పట్టుకోగా కెత్నేత్ కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆపై సోమసుందర్ పైన అదే కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆయన బయటకు పరిగెత్తి సాయం కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత శ్వేత కెత్నేత్ అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హత్యలు ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగాయా, అసలు ఉద్దేశం ఏమిటి అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. సో పక్కా ప్లాన్ ప్రకారమే వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. సో ఇక్కడ ఆ 30 లక్షల విషయంలో గొడవ పడతా ఉంటే సో ఇక తల్లిని చంపేసింది. ఆ కత్తితో కన్న తల్లిని పొడిచి చంపేసింది. సో అప్పుడే చెల్లి తండ్రి ఇంటికి చేరుకోగానే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కూడా చంపేయడం జరిగింది. సో ఇది అంటే ఇక్కడ విషయం ఏంది అమ్మ, లివింగ్ రిలేషన్షిప్లో ఉండొద్దు, అది తప్పు అని చెప్పి బిడ్డకు తల్లిదండ్రులు బుద్ధి చెప్పారు. ఎందుకంటే తర్వాత చెల్లి కూడా ఉన్నది కాబట్టి ఇట్లా సంబంధాలు కూడా రావడం జరగదు. సో దానికి తోడేంది 30 లక్షలు అప్పు. సో మరి ఏంది 30 లక్షల సంగతి ఏంది, ఏం కదా అని చెప్పి ప్రశ్నిస్తే డబ్బులు అడుగుతావా అని చెప్పి మొత్తం కుటుంబాన్ని లేపేసింది. సొంత చెల్లిని తల్లిని లేపేసింది. సో ఇక ఇద్దరు కలిసి తయారయ్యారుగా, వాళ్ళ కోసం గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా తయారయ్యారు చూసిరా ప్రజారా. సో చాలా దారుణాలు అయిపోయినాయి. నిజంగా ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఈ ఇల్లీగల్ అఫేర్లతోనే ఇట్లా లివింగ్ రిలేషన్తోనే సో ఇక సొంత తల్లిదండ్రుల్ని, సొంత పిల్లల్ని, భర్తని భార్య ప్రతిరోజు ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఇక్కడ ఒక లైఫ్కి అలవాటు పడ్డది, లివింగ్ రిలేషన్ అని చెప్పి ఒక లైఫ్కి అలవాటు పడ్డది. సో ఆమె అంటే ఇది 30 లక్షల అప్పు అంటే ఇక లగ్జరీ లైఫ్ అలవాటు పడ్డది ఇక మొత్తం కూడా. సో ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళు బతుకుంటే అడుగుతారని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళని చంపినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక.